హలో మై డియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫస్ట్ ఇయర్లో నీతి శ్లోక అనేటువంటి లెసన్లో స్టార్ మార్క్గా ఉన్నటువంటి శ్లోకాలు నేను ఇప్పుడు ఎలా చదవాలో వివరిస్తాను. మీరు కూడా అలా చదవడం అనేది అలవాటు చేసుకొని నేర్చుకోండి. మీకు జీవితాంతం గుర్తుంటాయి అవి. సార్ నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా ఈ వీడియో చూసినప్పుడు అలా అలవాటు చేసుకోండి. ఓకేనా? నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి సత్య సమం తపః, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. ఇలా పాడాలి. ఇంకోసారి మీకోసం. నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి సత్య సమం తపః, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. ఇలా పాడుతూ నేర్చుకోండి, ఈజీగా వస్తుంది. దీని యొక్క భావం ఏంటంటే, ఈ లోకమునందు విద్యతో సమానమైనటువంటి కన్నులు లేవు, సత్యముతో సమానమైనటువంటి తపస్సు లేదు, అనురాగముతో సమానమైనటువంటి దుఃఖము లేదు, త్యాగముతో సమానమైనటువంటి సుఖము లేదు అని దీని యొక్క భావం అన్నమాట. ఇంగ్లీష్లో అయితే దేర్ ఆర్ నో ఐస్ ఈక్వల్ టు ఎడ్యుకేషన్ ఆర్ నాలెడ్జ్, నో పీనాన్స్ ఈక్వల్ టు ట్రూత్, నో సారో ఈక్వల్ టు ఎఫెక్షన్, and no happiness equal to sacrifice అని చెప్పేసి చదవాలి. మరి మరొక పోయం, రెండవ స్టార్ మార్క్, ఇది కూడా చూద్దాం, జాగ్రత్త వినండి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః. మరోసారి వినండి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్, ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః. ఇలా చదవాలి. దీని యొక్క భావం ఏంటంటే, ఈ లోకంలో అందరూ కూడా ఇతరుల యొక్క భార్యలను తల్లి వలె, ఇతరుల ధనమును మట్టి ముద్ద వలె, మరియు అన్ని ప్రాణులను కూడా తన వలె ఎవరైతే భావిస్తారో అతడే పండితుడు అని దీని యొక్క భావం. ఇంగ్లీష్లో అయితే హీ హూ సీస్ ద వైవ్స్ ఆఫ్ అదర్స్ యాజ్ హిస్ మదర్, ద వెల్త్ ఆఫ్ అదర్స్ as soil, and all living beings as himself is a scholar. ఇవి ఈ రెండు స్టార్ పోయిమ్స్ యొక్క భావములు. వీటిని జాగ్రత్తగా విని ఇంకా
నెక్స్ట్ శ్లోకాలు కావాలంటే నా వీడియోస్ ఫాలో అవ్వండి, ఆ శ్లోకాలు కూడా మీకు వివరిస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్మీడియట్ ఎవరైనా చదువుతుంటే వాళ్ళకు తెలియచేయండి. ధన్యవాదాలు.